హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మిగిలిన తరగతులకు ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళి నేరుగా దరఖాస్తులు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా అనేది ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన KVS విడుదలైతే చేసిందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే వారి పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. ఎలాంటి ప్రవేశ పరీక్ష అయితే ఉండదు. అర్హత ఉన్నవారు ఎవరైనా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ అభ్యర్థులకు 15%, అలాగే ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27%, దివ్యాంగులకు 3% చొప్పున సీట్ల రిజర్వేషన్ అయితే ఉంటుంది. అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఇదైతే వర్తిస్తుందండి. 1వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు మార్చి 31 నాటికి వయస్సు 6 నుంచి 8 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక 2వ తరగతి ప్రవేశానికి 7 నుంచి 9 సంవత్సరాల మధ్య, 3, 4వ తరగతులకు 8 నుంచి 10 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక 5వ తరగతికి వచ్చి 9 నుంచి 11 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే 6వ తరగతికి 10 నుంచి 12 సంవత్సరాలు, 7వ తరగతికి 11 నుంచి 13 సంవత్సరాల మధ్య, అలాగే 8వ తరగతికి 12 నుంచి 14 సంవత్సరాల మధ్య, ఇక 9వ తరగతికి వచ్చి 13 నుంచి 15 సంవత్సరాల మధ్య అయితే వయసు ఉండాలి. ఇక 10వ తరగతికి సంబంధించి 14 నుంచి 16 ఏళ్ల మధ్య అయితే నిర్దేశించిన మేరకు తప్పనిసరిగా వయోపరిమితి అయితే ఉండాలండి. రిజర్వ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితులలో సడలింపు అయితే ఉంటుంది. ఒక్కో కేంద్రీయ విద్యాలయాల్లో తరగతికి 2 సెక్షన్లు అయితే ఉంటాయి. ప్రతి సెక్షన్కి 40 మంది చొప్పున సీట్లు అయితే ఉంటాయి. 2 సెక్షన్లు ఉండడంతో ప్రతి కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో తరగతికి 80 మందికి ప్రవేశం అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే మనం ఒకసారి చూద్దాము. 1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. ఇక 2 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు అయితే ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే మాత్రం లాటరీ సిస్టమ్ ఎంపిక చేస్తారు. ఇక 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది. 11వ తరగతిలో ప్రవేశాలకు 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు అయితే కల్పిస్తారు. 10వ తరగతిలో మిగిలిన సీట్లు ఉంటేనే ప్రవేశాలు అయితే ఉంటాయి. ఇక 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు 10వ తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత 10 రోజుల్లోపు పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను వెల్లడిస్తారు. 1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక 2 ఆ పై తరగతులకు మాత్రం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళి నేరుగా దరఖాస్తులు అయితే అందజేయాల్సి అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ముఖ్య తేదీలు ఒకసారి అయితే చూసుకున్నట్టయితే 1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు మార్చి 1 నుంచి మార్చి 21 వరకు అయితే ఇచ్చారండి. 1వ తరగతి తొలి ప్రొవిజనల్ జాబితా వెల్లడి తేదీ వచ్చి మార్చి 25వ తేదీకి అయితే ఉంటుంది. అలాగే 2వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 4వ తేదీ అయితే ఉంటుంది. ఇంకా 3వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి వచ్చి ఏప్రిల్ 7, 2025 వరకు అయితే ఉంటుందండి. ఇక 2 ఆ పై తరగతుల్లో ఖాళీ ఉండే సీట్ల భర్తీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకి చివరి తేదీ వచ్చి జూలై 31, 2025. ఇక 2వ తరగతి ఎంపికైన వారి జాబితా వెల్లడి తేదీ ఏప్రిల్ 17, 2025 వరకు అయితే ఉంటుంది. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు జూన్ 30 తేదీ 2025 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి ఈ తేదీల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని మీరు అప్లై చేసుకోదలుచుకుంటే
ఒకటవ తరగతి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అలాగే రెండవ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అదే 9వ తరగతి వరకు మీరు ఆఫ్లైన్ అంటే కేంద్రీయ విద్యాలయాలకు డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 11వ తరగతి వచ్చి 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో దాని తర్వాతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 10 రోజుల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.